విజన్ బాగుంటుంది. అవును. అంతేగాని ఎత్తేస్తే అది విజన్ అవ్వదు. అవును. అవును. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా విప్లవాత్మక మార్పులైన, ఒక ఆర్బీకేలు పెట్టినా, విలేజ్ క్లినిక్లు పెట్టినా, సచివాలయాలు పెట్టినా, ఆయన ఏదో పాతి తీసేసి పెట్టాలని అనుకోలేదు. ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలకు అనుకూలంగా ఆయన ఒక రకమైన పాలన చేయాలని చెప్పి చేశారు. కానీ ఇక్కడ మార్పులు చూస్తూ ఉంటే ఇప్పటికి తీసేసిన, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన, ఇసుక పాలసీ మార్చిన, మద్యం పాలసీ మార్చిన, ఇవన్నీ ఏది చేసినా సరే ఓకే, జిల్లాల విభజన రద్దు చేస్తారు లేదని పక్కన పెడితే మిగిలిన వాటిల్లో రేపొద్దున ఈ కూడా తీసేస్తారా, ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేదనేది లేదు. అలాగే విలేజ్ క్లినిక్లు, ఆర్బీకేలు ఆయన పెట్టినాయి అంటే తమ మార్కు కోసం రద్దు చేయడం వేరు, లేదంటే ఎదుటి వాళ్ళ మార్కు చెరిపేయడం కోసం రద్దు చేయడం వేరు. ఇక్కడ రెండోది చాలా స్పష్టంగా కనిపిస్తున్నా. ముందు ఈ రద్దు కొన్ని జిల్లాల విభజన పక్కన పెడతాం, మిగిలినవి కూడా రద్దు అవుతాయేమో అని ఒక డౌట్, అది జరుగుద్దా? సింపుల్ లాజిక్, రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రజల మీద ప్రభావితం అవుతుంది. దాంట్లో ఏంటనేది వాళ్ళు చూసుకోవాలి. జిల్లాది రద్దు చేసినా, లేకపోతే సచివాలయ వ్యవస్థ రద్దు చేసిన, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినా దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఏదో బాబు గారు చెప్తున్నారు వాట్సాప్లోనే అన్నీ వచ్చేస్తాయి అనేది, అదేదో అమల్లోకి వచ్చేస్తే గొడవ ఉండదు. అప్పుడు వాలంటీర్ గురించి వీళ్ళ గురించి ఆలోచించరు. ఇక డబ్బులు పెన్షన్ కూడా శుభ్రంగా అసలు అకౌంట్లో వేసేస్తే ఇంకా బాగుంటుంది కదా చేతికి ఇవ్వడం కంటే. అయితే కాకపోతే అప్పుడు వృద్ధులు ఇబ్బంది పడతారు. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా